బుల్టన్లో మనం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనురాగ్ యూనివర్సిటీని పేదల భూములు లాక్కొని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి నిర్మించారంటూ ఆరోపిస్తున్నారు బాధితులు. కుంట్లూరు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి తన 4 ఎకరాల భూమిని నీలిమా మెడికల్ ఇన్స్టిట్యూట్లో కలుపుకొని నిర్మాణాలు చేపట్టారని ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఏఎస్ఎఫ్ కూడా నిరసన తెలుపుతోంది. అనురాగ్ యూనివర్సిటీని పేదల భూమును లాక్కొని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి నిర్మించాడు అంటూ ఆరోపిస్తున్నారు బాధితులు. కుంట్లూరు మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి తన 4 ఎకరాల భూమిని నీలిమా మెడికల్ ఇన్స్టిట్యూట్లో కలుపుకొని నిర్మాణాలు చేపట్టారని ఆందోళనకు దిగాడు. ఇప్పుడు ఏఎస్ఎఫ్ కూడా నిరసన తెలుపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, అనురాగ్ యూనివర్సిటీ పూర్తిగా ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. యూనివర్సిటీ వారికి సంబంధించి బఫర్ జోన్ ఎఫ్ఎల్టీలో అనురాగ్ విద్యా సంస్థ వారు విద్యా నిర్వహిస్తున్నారని చెప్పి అలా వాస్తవాలు బయటకు వచ్చిన చర్యలు తీసుకొని లేని పక్షంలో చెరువుల కుంటలలో ఇలా బఫర్ జోన్ లో భవనాలు నిర్మించి కూల్చివేస్తే ఇందులో అవుతున్న విద్యార్థులకు ఎవరు న్యాయం చేస్తారని చెప్పి అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రశ్నిస్తా అధికారం ఉన్నప్పుడు పత్రాలతో ఇలా అధికారంతో అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా అనురాగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తూ ఇలా వాస్తవాలు బయటకు వచ్చినాక కప్పిపుచ్చుకునే ప్రయత్నం యాజమాన్యం చేస్తుంది తప్ప కానీ ఇలా ఆనాడు ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు కానీ సేవ చేసేవారు కట్టు పెట్టాలి తప్ప కానీ లక్షలాది రూపాయలు దోపిడీ చేసి ఫీజులు అనురాగ్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు అధికారులను బెదిరించి భయపెట్టి ఈరోజు తప్పుడు పత్రాలు ధృవీకరణ చేసుకొని ఈరోజు ఈ యొక్క యూనివర్సిటీ నిర్మాణం అదేవిధంగా ఆసుపత్రి నిర్మాణం చెప్పడం జరిగింది. అంటే ఈరోజు చెరువులు నాలాలు కుంటలు ఆక్రమించి ఈరోజు విద్యార్థుల జీవితం చెలగాట మీద నిర్మాణం చేసి ఈరోజు విద్యార్థులతో చెలగాట మారుతూ ఉన్నారు. అంటే మేము ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు ఏదేమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు కబ్జాలు చేసి ఎవరైతే విద్యా సంస్థలు నిర్మాణం చేసిరో ఆ విద్యాసంస్థ వెంటనే కూల్చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు చదువుకున్న విద్యార్థులు చెల్లించిన ఫీజులు ఇలా వాపసు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు పల్లా రాజేశ్వర రెడ్డి గారు 10 సంవత్సరాల కాలంలో ఈ రోజు విద్యార్థులను మోసం చేశారు. అదే విధంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మోసం చేశారు. అదే విధంగా ఇరిగేషన్ అధికారులను భయపెట్టి ఈ రోజు అనుమతులు తీసుకోవడం జరిగింది. అంటే దీనిపై వీటన్నిటిపైన ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టి సమగ్ర విచారణ జరిపించి ఎవరినైనా దీంట్లో ఎంత దోషులు ఉన్న వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా మీరు చర్యలు చేపట్టని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో ఈ రోజు విద్యార్థులు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు విద్యాలయ పరిస్థితి ఏమి తెలియకుండా అధికారం కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని విద్యార్థులను పట్టించుకోలేదు, విద్యార్థి తల్లిని పట్టించుకోలేదు. అంటే కేవలం మోసం చేసే కుట్ర చేసింది. కాబట్టి ఈ మోసాన్ని ఈరోజు విధంగా చర్యలు తీసుకున్నవాడి ఖచ్చితంగా యొక్క అనురాగ్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి, యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే విద్యార్థి సంఘాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కాలేజ్ భవనాలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టాడు. అందుకు నిరసనగా మేము ధర్నా చేస్తున్నామని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు కాలేజీ యూనివర్సిటీ గేటు ముందు కూర్చొని నిరసనకు దిగాయి. ఖచ్చితంగా వెంటనే బఫర్ జోన్లో నిర్మించిన ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మనం ఒకసారి చూడొచ్చు, వాళ్ళు ఫ్లెక్సీలు కూడా పెట్టుకోవడం జరిగింది. కుంటలు ఆక్రమించి భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అనురాగ్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ఐ తెలంగాణకు చెందిన విద్యార్థుల సంఘాలకు సంబంధించిన
ఖచ్చితంగా చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. చదువుకునే విద్యార్థులకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి లక్షల్లో ఫీజులు కలెక్ట్ చేసి ఇలా అక్రమ కట్టడాలు కట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడితే చూసి ఊరుకోమని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వారందరినీ ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి పోచారం పోలీస్ స్టేషన్కి తరలిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా తాము మెడికల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కట్టడాలన్నిటిని కూడా వెంటనే పూర్తిగా కూల్చివేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కంటిన్యూగా ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏదైతే అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కూలగొట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. MNR. రైట్, థ్యాంక్ యూ సురేష్.